ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడ నాకు బాగా తెలిసిన వాళ్ళు అరటి పువ్వు వడలు పెడితే తిన్నాను. వెంటనే మీరు గుర్తొచ్చారు. మీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. ఇప్పటికీ నా అనుకునే మనిషి, అందులో ఎలాంటి అనుమానం లేదు. అప్పటి గౌరవం, అభిమానం చెక్కు చెదరకుండా నా మనసులో ఉన్నాయి. ఏంటమ్మమ్మా, నీలో నువ్వే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. ఏంటి అంతలా మురిసిపోతున్నావు? ఏంటి విషయం? మీ నాన్న ఫోన్ చేసి నాతో మాట్లాడారా? అవునా? నీతో అబద్ధం చెప్తానా? ఏం మాట్లాడాడో తెలుసా? నేను చేసిన వంటల్ని చాలా మెచ్చుకున్నాడు. ఆ మాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోందిరా. అందుకే పట్టలేనంత ఆనందంతో ఉన్నాను. అమ్మమ్మా, నాన్న పలకరించినందుకే ఇంత పొంగిపోతున్నావే. నా పుట్టినరోజు కల్లా అమ్మా నాన్నల్ని ఖచ్చితంగా కలిపి తీరుతాను. అప్పుడు ఇంకెంత ఆనందపడతావో చూస్తా. నా తండ్రే ఎంత మంచి మాట అన్నావురా. వాళ్ళు కలవడం కన్నా ఈ జన్మకి నేను కోరుకునేది ఇంకేముందిరా. మీ అందరినీ కలిపి ఒక కుటుంబంగా చూశాక నేను హాయిగా తృప్తిగా కళ్ళు మూస్తాన్రా. ఏంటమ్మమ్మా ఆ మాటలు? సంతోషంగా ఉన్నప్పుడు సాడ్ మాటలు మాట్లాడతావు ఎందుకు? అన్నీ సంతోషమేలేరా. కానీ నాకొక విషయంలో భయంగా ఉందిరా. ఏంటమ్మమ్మా, దేని గురించి భయం? పంతులు గారిని ఇంటికి పిలిపించానురా. జర్నీ జాతకం చూడమని ఆయన చేతుల్లో పెట్టాను. ఆయన పరిశీలనగా చూశాక సహకరించవలసిన గ్రహాలన్నీ నీచంలో ఉన్నాయి. దుష్ట గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. ఇప్పుడు అంతా కలిసి కూర్చుని చాముండేశ్వరి దేవి పూజ చేయాలి. అది చేస్తే గ్రహదోషం నివారణ జరుగుతుంది. అమ్మవారి శక్తికి గ్రహాలు తలంచుతాయి. జాతకం చూసి పెదవి విరిచాడ్రా. గ్రహస్థితి బాగలేదన్నాడు. దాని జాతకం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆఖర్లో ఆయన చెప్పిన పూజ గురించే నాకు చాలా భయంగా ఉందిరా. ఎలా చేయించగలని చెప్పు. అమ్మమ్మా, నాకు ఈ జాతకాలు గ్రహాలు అంటే అస్సలు నమ్మకం లేదు. కానీ నువ్వు చెప్పిన తర్వాత అమ్మా నాన్నల విషయం కదా, ఎందుకో నమ్మాలనిపిస్తుంది. నువ్వేం దిగులు పడకు. ఎంత కష్టమైనా సరే అమ్మా నాన్నల్ని ఏదో విధంగా ఒకచోట చేర్చి వాళ్లతో పూజ జరిపించేలా చూస్తాను. మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం మాత్రం అశ్రద్ధ చేయడం ఎందుకు? సిన్సియర్గా సీరియస్గా ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదురా, ఖచ్చితంగా చేసి తీరాలి. అది నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చేయిస్తానంటున్నాను కదా. అమ్మా నాన్నల కోసం ఎంత కష్టపడ్డానికైనా వెనకాడను. మనసులో అనుమానం నాటుకుంటే మనం అడుగు ముందుకు వేయలేం కదమ్మమ్మా. ఎన్ని తంటాలు పడైనా సరే తప్పకుండా ఆ పూజ జరిపిద్దాం. అమ్మా నాన్నల్ని కలపడమే ముఖ్యం. వీడు మొత్తం వినేశాడా? ఎవరమ్మా నాన్నల్ని కలపాలనుకుంటున్నారు? మీ అమ్మా నాన్నల్లా, మా అమ్మా నాన్నల్లా? వీడు మొత్తం విన్నట్టు లేడు గాని ఎలాగోలాగా మేనేజ్ చేయి. ఎవరమ్మా నాన్నల గురించి అయితే అమ్మమ్మతో ఎందుకు మాట్లాడతాను? కలిపి తీరుతాను అని ఎందుకు ప్రామిస్ చేస్తాను? మీ అమ్మా నాన్నల గురించే మేము మాట్లాడుకుంటున్నారా? అంటే
ఇంతకే మా నాన్నెవరో నీకు తెలుసా? ఆ, తెలుసుకున్నాను. ఈ ఊళ్ళోనే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా సేకరించాను. అది మీ అమ్మకి తెలియకుండా వాళ్ళిద్దరిని కలపాలని మేమంతా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ, ఆ, ఆ. అవునా, చాలా సంతోషం. అసలు మా నాన్నెవరు? ఆ, ఆ. ఇప్పుడే కదరా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కదా. ముందు కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాతే కదా కలిపేది. ముందు ఆ విషయం మమ్మల్ని పూర్తిగా తెలుసుకోనివ్వు, ఆ తర్వాతే నీకు చెప్తాం. సరే, ఇవాళ నేను మంచి పని చేద్దామని డిసైడ్ చేసుకున్నా. మీరు మంచి వార్త చెప్పారు. మీ మాట నాకు కొత్త బలాన్నిచ్చింది, కొత్త సంతోషాన్నిచ్చింది. నేను మళ్ళీ అనుకున్న పని ముగించుకొని అట్నుంచి అట్టే గుడికి వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఏంట్రా నువ్వు చేయాలనుకున్న మంచి పని? అదేంటో మాకు చెప్పొచ్చు కదా. నా ప్రాణాలు కాపాడిన డాక్టర్ గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇవాళ ఆ పని చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎలా అయినా సరే, ఎంత టైం పట్టినా సరే కలిసి వారు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకొనే వస్తా. మంచిదిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. హ్మ్. ఒరే చిట్టి, కొంపలు అట్టుకున్నాయిరా. వాడు వెళ్ళేది మీ నాన్న దగ్గరికేరా. అక్కడ మీ అమ్మ కూడా ఉంది. వీడు వెళ్ళి వాళ్ళిద్దరిని చూసి ఇక అంతే సంగతులురా. వీడి కృతజ్ఞత సంగతి దేవుడెరుగు. అల్లకల్లోలం అయిపోతుందిరా. వాడిని ఆపరా, ఏదో ఒకటి చెయ్యరా. వెళ్ళరా. అయ్యో అయ్యో అయ్యో. శివ అంకుల్కి ఫోన్ చేస్తాను. ఆ. అమ్మమ్మ, అంకుల్ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అయ్యో, ఇప్పుడు వెళ్ళారా? ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడా అవును, నువ్వు యోగా ఎప్పుడు నేర్చుకున్నావు? ఇన్నేళ్లలో ఎప్పుడు వేయని ప్రశ్న కొత్తగా ఇప్పుడు వేస్తున్నావేంటి? తెలుసుకోవాలని ఇప్పుడు నాకు అనిపించింది. చెప్పకూడదా? చెప్పడానికి నాకేం అభ్యంతరం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. యోగా ద్వారా ఆ ప్రాబ్లం క్లియర్ అయిందని విన్నాను. నాకెందుకో యోగా మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ధ్యానం మీద, యోగా మీద ధ్యాస పెట్టాను. వెంటనే కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. కష్టపడి నేర్చుకుని ఇప్పుడు యోగా టీచర్వే అయ్యావు. ఏదైనా తలుచుకుంటే వదలవే. మనసులో ఆలోచన కదిలితే అమలు చేసేదాకా నిద్రపోను. అదో హ్యాబిట్ అయిపోయింది నాకు. మంచి అలవాటేగా. సాధించాలనే పట్టుదల అందరిలోనూ ఉండదు కదా. ఆ ఇయర్లోనే ఎన్సీసీలో చేరాను. ఆ ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఎయిడ్ చేయడం కూడా నేర్చుకున్నాను. నేను ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ హోల్డర్ని. ఓ, అయితే నువ్వు మల్టీ టాలెంటెడ్ అన్నమాట. నువ్వు ఇప్పుడు ఇలా అడుగుతుంటే నాకే కొత్తగా ఉంది. అప్పుడు అలా నేర్చుకున్న యోగానే నాకు బ్రతుకు తెరువు అయ్యింది.
ఎస్, చెప్పండి. సార్ ఎవరో చిన్న అంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చిన్నానా? ఎవరతను? సార్ మీరే సర్జరీ చేశారంట. ఓల్డ్ పేషెంట్ని ఎలా అయినా మిమ్మల్ని కలవాలంటున్నాడు. అపాయింట్మెంట్ కూడా లేదంట. ఓ, హ. అయితే నా క్యాబిన్లో కూర్చోబెట్టండి, నేను వస్తాను. అలాగే సార్. చిన్న ఎవరు? ఎవరంటే ఏం చెప్తాను, కానీ ఆ చిన్న వెనక పెద్ద కథ జరిగింది. కాలేజీ కుర్రోడు అతను ఒకసారి డాడీ డాడీ ఏమైందిరా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకలా అరుస్తున్నావురా? మీరు కొయ్యబోయే గుండె మధు వాళ్ళ తమ్ముడిదని మీకు తెలుసా? చిన్న 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 ఎలా ఉన్నావు? చిన్న చిన్న నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా చిన్న? నా కొడుకును కాపాడింది నువ్వా గుణ? ఇప్పుడే వస్తా జనని. ఎలారా ఇప్పుడు? ఏంట్రా చేయడం? శివ ఫోన్ ఏమో కలవడం లేదు, వీడేమో హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. వీడు కానీ వాళ్ళని చూశాడంటే మనమేం ప్రమాదంలో పడతాము. అక్కడ కథ ఎటు మారుతుందో ఆ టెన్షన్ భరించటం నా వల్ల అయ్యేటట్టుగా లేదురా. నువ్వు కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. కంగారు పడకు. శివ అంకుల్కి ఫోన్ చేస్తానుండు. అచ్చా. అమ్మమ్మ, నువ్వు మరీ అంత కంగారు పడకు, నన్ను కంగారు పెట్టుకో. నేను ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. నన్నేం చేయమంటావు? నువ్వు ట్రై చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం ముగిసిపోతుంది. వీడు వాళ్ళని చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం ఇంతకాలం పడ్డ శ్రమంతా బూడిదలు పోసిన పన్నీర్ అవుతుంది. కథ అడ్డం తిరుగుతుంది. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ముందుకొస్తుందిరా. ఇలా మనం మీనమేషాలు లెక్కించుకుంటూ కూర్చుంటే సరిపోదురా. నువ్వు వెళ్ళాలిరా. నువ్వు వెళ్ళి ఎలాగైనా వాడు వాళ్ళని చూడకుండా ఆపాలి. అమ్మమ్మ, నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళడం సాధ్యం కాని పని. పైగా ఈ సిచ్యుయేషన్లో నేను అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. విషయం కాంప్లికేట్ అవుతుంది కానీ కంప్లీట్ కాదు. మనకి ఫేవర్ అవుతుందని చెప్పలేం. మరిప్పుడేంట్రా చేయడం? వాడు కానీ వాడని చూస్తే ఎలారా? భగవంతుడా, నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. అమ్మమ్మ, అంకుల్ ఫోన్ కనెక్ట్ అవుతుంది. అమ్మయ్యా, ఉన్నావయ్యా. భగవంతుడా, నువ్వున్నావు, నా మొర విన్నావు. చెప్పరా అంకుల్, అంకుల్, అగ్నిపర్వతం బద్దలవబోతోంది. హైదరాబాద్ లో అగ్నిపర్వతాలేంట్రా? మ్యాటర్ సీరియస్, జోక్ లేకండి అంకుల్. ఏంట్రా? మీరే ఎలాగైనా తను ఆపాలి అంకుల్. కానీ ఇప్పుడు ఎలారా? నేను చిత్ర కలిసి లంచ్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. మీ లంచ్ ముఖ్యమా, అవతల లాంచ్ అవబోతున్న మిసైల్ ముఖ్యమా? వదిలేసి పరిగెత్తండి అంకుల్. తిండి కోసం కక్కుర్తి పడితే అది దొరకకుండా పోతుంది. వెళ్ళండి అంకుల్, ప్లీజ్. తిట్టవాకరా బాబు, వెళ్తానులే. నీ బాబు దగ్గరికే వెళ్తున్నాను. వెళ్తారంట. హాయ్ చిన్న. హాయ్. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ టేక్ ఏ సీట్. హౌ ఆర్ యూ?
హౌ యూ ఫీలింగ్? ఫైన్ సార్, ఐఎమ్ ఫీలింగ్ వెల్. వెరీ నైస్. హౌ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్? గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇవాళ నేను ఉండేవాడిని కాదు సార్. ఈ పునర్జన్మ మీరు పెట్టిన భిక్షే. అరే చిన్న, మీరు నా దృష్టిలో దేవుడు సార్. ఆ దేవుడు నాకు జన్మనిస్తే మీరు నాకు బ్రతుకునిచ్చారు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. మీరు నాకు ప్రాణం పోసుండకపోతే మా అమ్మ, అమ్మమ్మ, అక్క, టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ప్రాణాలతో ఉండేవారు కాదు. మీరు నాకే కాదు, నాతో పాటు మా వాళ్ళందరినీ బ్రతికించిన వారు సార్. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా, కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఆసే నువ్వా, శ్వాసే. ఎమోషనల్ అవ్వకు చిన్న. నా వృత్తి ధర్మం నేను నెరవేర్చాను. ఆయుష్ భగవంతుడి చేతుల్లో ఉంటుంది. నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను నాకు చేతనైన వైద్యం మాత్రమే చేశాను. లేదు డాక్టర్ గారు, మీరే దేవుడుగా నా ఆయుష్ పెంచారు. నా బిడ్డని బ్రతికించి నాకు చాలా మేలు చేసావు గుణ. లేకపోతే నా చిన్న కోసం నేను గుండె పగిలి చచ్చేదాన్ని. నా పిల్లలే నాకు బలం, నా ప్రాణం. వాడు నీతో అనే ప్రతి మాట నిజం. నువ్వు వాడినే కాదు, మమ్మల్ని అందరినీ కూడా బ్రతికించావు. నిన్ను చూస్తుంటే అప్పుడు ఇప్పుడు కూడా ఏదో తెలియని బంధం మన మధ్య ఉన్నట్టు అనిపిస్తుంది. నీ మాటలు, చూపులు నన్ను బాగా ఆకట్టుకుంటున్నాయి. నీకు నాకు మధ్య పూర్వజన్మ బంధం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది. నిన్ను చూసిన ప్రతిసారి నాలో ప్రేమ పొంగుకొస్తూ ఉంది. వాడి కన్న కొడుకు కూడా వాళ్ళు ప్రవహించేది నీ రక్తం. ఇది తండ్రి కొడుకుల బంధం. మీ మధ్య ముడిపడి ఉన్నది పేగు బంధం. కాలం కలిసి రాక వాడు నాతో పెరిగి నీకు దూరం అయ్యాడు. కానీ లేకపోతే ఈ రోజు నువ్వు గుండెలకు హత్తుకున్నవాడు నీ గుండెల మీద ఆడుతూ పెరిగేవాడు. ఈ గుండెల్లో కొండంత చోటు సంపాదించుకునేవాడు. అటు హరి, ఇటు వీడు కుడి ఎడమ భుజాల్లో ఉండేవారు. ఈ ప్రేమ అనురాగాలు పంచుకుని పెరిగేవాళ్ళు. నీకు వాడు తెలియకపోయినా భగవంతుడు ముడి వేసిన బంధం ఉంది కదా, అందుకే వాడి మీద ప్రేమ, ఆపేక్షలు నీకు తెలియకుండానే నీలో పొంగుకొస్తున్నాయి. నీ మనసు వాడి మీద లాగుతుంది. చిన్న మధు తమ్ముడే కదా? ఆ మధుని నువ్వు మా హాస్పిటల్కి ఓల్డ్ పేషెంట్ కదా? హాస్పిటల్ వాళ్ళు ఓల్డ్ పేషెంట్స్ దగ్గర రివ్యూస్ కలెక్ట్ చేస్తున్నారు. నీ ఒపీనియన్ 4 మాటల్లో ఆ బుక్లో రాదుకొని రా. దాదా పసివాడి రెచ్చి చూస్తోందా బదులే రాని గతం, పగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం, ఏది
అనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు ఏంటి జనని, నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది అంతే. ఎందుకు జనని, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను చలించిపోతున్నాను. నా మనసు నీ కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోతుంది. ఆ శక్తి గుణాకి ఏదో నిజం చూపిస్తారా అని పిలిచిందంట. తనని ఖచ్చితంగా మనింటికి తీసుకొస్తాడని నా డౌట్. ఇంతకీ ఏం నిజం చెప్దామని నన్ను పిలిచావు? చూడబోతూ వివరం ఎందుకు?